అందరికీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో నారాయణాయ. మనం చెప్పుకుంటున్నటువంటి ఈ భాగవత గాథలన్నిటికీ కూడా మూలాధారమైనటువంటి మహిమాన్వితమైనటువంటి వ్యక్తి శ్రీమన్నారాయణుడు. కాబట్టి శ్రీమన్నారాయణుని యొక్క వేరొక అవతారమే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహిమలు లీలలు తెలియజేసే భాగవతం, శ్రీ భాగవతం. నిన్న చతుర్థ స్కందంలో రెండు ముఖ్య పాత్రలు మనం కాస్త మిగిలి ఉన్నాయి. వాటి గురించి తెలియజేసి తదుపరి మనం పంచమ అత్యంత ముఖ్యమైన షష్టమ స్కందంలో వెళ్తాం. నిన్న మనం మాట్లాడుకున్నాం దక్షయజ్ఞ ధ్వంసం. ఇదంతా అయినాక వేనరాజు అనే ఒక పాత్ర మనకి భాగవతంలో వస్తుంది. రాజర్షి అయినటువంటి అంగరాజు అంగ ప్రాంతాన్ని పాలించే ఒక చక్రవర్తి యజ్ఞం చేస్తే ఆ యజ్ఞాన్ని స్వీకరించడానికి ఏ దేవతలు హవిస్సు తీసుకోవడానికి రాలే. యజ్ఞము యాగము చేస్తే వచ్చేది పవిత్రమైన హవిస్సు. ఆ హవిస్సుని స్వీకరించడానికి ఎవరు రాకపోవడంతో దానికి గల కారణం ఏమిటో చూశాడు రాజర్షి అయిన అంగరాజు. ఎందుకు నేను చేపట్టిన యజ్ఞ హవిస్సుని తీసుకుని వెళ్ళటానికి ఏ దేవత అధిదేవత ఉపదేవత రాలేదంటే తనకి పుత్ర సంతానం లేనందువల్ల జరిగిందని తెలుసుకున్నాను. ఆ రోజుల్లో పుత్ర సంతానం కోసం పుత్ర కామేష్టి యాగం చేసేవారు. జనక మహారాజు కూడా చేశారు కదా పుత్ర కామేష్టి యాగం. ఇప్పుడు ఎలాగైతే ఆధునిక కాలంలో ఒక ప్రత్యేకమైనటువంటి IVF సాంకేతికతతో ఆధునిక కృత్రిమ గర్భధారణ చేస్తున్నారో వీటికి ఆధారాలు పుత్ర కామేష్టి యాగం చేసి అది ఒక సైంటిఫిక్ ప్రక్రియ. తద్వారా వేణుడు అనే పుత్రుని కన్నాడు అంగరాజు. ఈ వేణుడు తన తండ్రి యొక్క సద్గుణాలు కానీ దేవతాపరమైనటువంటి కార్యక్రమాలు కానీ పూజాధికారులు కానీ అనుష్ఠానాలు కానీ ఏమి లేకుండా పరమ నాస్తికుడిగా తయారయ్యాడు. నాస్తికుడిగా తయారైతే సరే ధ్వంసరచన చేపట్టడం ప్రారంభించాడు. చివరికి తన కుమారుని యొక్క ప్రవర్తనకి విసిగిపోయిన ఈ అంగరాజు అరణ్యాలకు వెళ్ళిపోయాడు. రాజ్యాన్ని విడిచిపెట్టేసి ఎవరి యొక్క తన కుమారుడైనటువంటి వేణుడి యొక్క ప్రవర్తన నచ్చక ఇంకేం చేస్తాడు తండ్రి లేకపోవడంతో మరింత విశృంఖలంగా తయారయ్యాడు ఎవరు వేణుడు. ఇంతే. ఈ పాత్ర తెలుసుకుంటే మీకు చాలు. అంగరాజ్యానికి రాజు అయినటువంటి భాగవతంలో చతుర్థ స్కందంలో చెప్పబడిన అంగరాజ్యాధిపతి రాజర్షి అంగరాజు యజ్ఞయాగాలు చేసిన హవిస్సుని తీసుకోవడానికి దేవత రాలేదు. దానికి అంటే ఇది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. యజ్ఞం అనేది సశాస్త్రీయమైనది. గుంపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలని సామంత రాజ్యాన్ని అందరినీ కూడా కలుపుకోవడం ద్వారా తన యొక్క అంటే ఒక పవిత్ర కారణం. యాగం ఏమిటంటే అక్కడ మనుషులు ఉంటారు కానీ బల నిరూపణ కోసం జరిగేది. ఇది ఈ రెండింటికి తేడా. లోక కళ్యాణం కోసం జరిగేది యజ్ఞం. యాగం అనేది ఆనాటి రాజులు తమ యొక్క బల ప్రదర్శన సార్వభౌమాధికారత తెలియజేయడం చేసేది. అశ్వమేధ యాగం, రాజసూయ యాగం చేశారు కదా భారతంలో చెప్పుకోండి. కాబట్టి ఇన్ని చేసినటువంటి అంగరాజుకు పుట్టిన వేణుడు పరమ దుర్మార్గుడిగా మారడంతో తన తండ్రి ఎప్పుడైతే అరణ్యాలకు వెళ్ళిపోయాడో మరింత హేయమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ దైవారాధన దూషిస్తూ నాస్తికుడిగా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మునీశ్వరులు అందరూ కూడా ఈ వేణుడు పెట్టే బాధలు తాళలేక వారి యొక్క తపశక్తితో వేణుడిని మరణించేలా చేస్తారు. అలా వేణుడి మరణం వల్ల రాజ్యం అంతా రాజు లేనిదైంది. ఇక్కడ వేణుడి గురించి ఎందుకు చెప్పామంటే పృథు చక్రవర్తి మీకు చాలా ఇంపార్టెంట్. పృథు చక్రవర్తి. పృథు అనగానే మీకు ఏదో గుర్తుకు రావాలి. మనం నివసిస్తున్నటువంటి ఈ భూమిని పృథ్వీ అంటాం కదా. పృథ్వీ అంటాం. ఆ పృథ్వీ అనే పేరు రావడానికి కారణమవుతున్నటువంటి పాత్ర కాబట్టి చాలా ఇంపార్టెంట్. వేణుడి మరణం ఎప్పుడైతే జరిగిందో మహర్షుల తాలూకు శాపఫల వసాన మరణించడం జరిగిందో
రాజ్యం రాజు లేనిదైంది. ఇప్పుడు వేణుడి యొక్క అంశతో ఒక కుమారుడు పుట్టాలి. విష్ణుమూర్తిని మరలా ప్రార్థించారు. ప్రార్థించి వేణుని యొక్క బాహువుల్ని ఖండించేసి పడేస్తారనమాట. అందులో నుంచి ఒక పొట్టి మనిషి, అంటే మహర్షులు ఒక ప్రత్యేకమైన ప్రక్రియ చేపడితే అందులో నుంచి ఒక పొట్టి మనిషి ఆవిర్భవిస్తారు. అతడే నిషాదుడు. వేణుని యొక్క ఒక భాగమైన శరీర భాగమైన తొడను చిలకగా మదించగా పుట్టినటువంటి వాడు, ఆ అంశతో పుట్టినటువంటి వాడు నిషాదుడు. తరువాత ఏం చేశారు? బాహువులు చిలికారు. ఈ రెండు బాహువులు తెగబడేలా చేశారని చెప్పాను కదా. ఆ బాహువులు చిలికితే ఆ భుజం నుంచి ఒక పురుషుడు పుట్టాడు. ఆ పురుషుడే పృథువు, ఆ స్త్రీ అర్చి. అంటే ఈ రెండు గుర్తుంచుకోవచ్చు. పృథువు, అర్చి. మహర్షులందరూ కూడా వేనరుడి మరణం తర్వాత అంగరాజ్యం రాజ్యం లేనిదైపోయింది. రాజు లేని రాజ్యం అత్యంత బాధాతప్తమైనది. ఈనాడు ప్రజాస్వామ్యము ఎంత గొప్పగా మనగలుగుతుందో ఆ రోజు ఆ రాజ్యాలు అంతే. గణరాజ్యాలు, వ్యక్తి ఆధారిత రాజ్యాలు, సామ్రాట్, ఇలా అన్నమాట. సామ్రాజ్యము, రాజ్యము, ఇలా విభజన జరిగేది. ఫైనల్గా మైట్ ఈజ్ రైట్ అక్కడ అంతే. ఎప్పుడైతే పృథు అనేవాడు ఈ వేణుడి యొక్క భుజాలని నుంచి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా ఉద్భవించాడో, ఈ పృథువు పూర్వజన్మ వాసన బలం వల్ల మరియు విష్ణు యొక్క ఒక అంశ కారణంగా అంతవరకు భారతదేశంలో ఏ రాజు పాలించిన రీతిలో పరిపాలన చేస్తాడు. కాబట్టి పృథ్వీని పాలించిన పృథువు, భూమిని పాలించిన పృథువు పేరు మీదుగా పృథ్వీ అనే పేరు వచ్చింది. అంతవరకు పాలించిన రాజులు ఎవ్వరికీ లేని గుర్తింపు పృథుకు వచ్చింది. పృథు మహారాజుకు వచ్చింది. ప్రజలను చాలా ఎంత అద్భుతంగా పరిపాలించాడంటే, తన తండ్రే కదా వేణుడు చేసినటువంటి దుష్టకర్మలు తన తాత కాలం నాటి మరలా ఉత్తమ పరిపాలన అందించాడు పృథువు. భూగోళంపై వచ్చినటువంటి సకల సంపదల్ని కూడా భూమి గోమాత రూపంలో మారితే పాలు రూపంలో పిండుకొని ప్రజలందరికీ కూడా సుభిక్షంగా కరువు లేకుండా చేశాడనేది మనకి భాగవతం ఒక గాథ. సో ఆ రకంగా పరమ ధార్మికంగా పృథువు ప్రజలను పాలించడం వల్ల పృథువు యొక్క పాలన శాశ్వతంగా భూగోళంపై మొట్టమొదటి రాజుగా లెక్కింపబడింది. అంతే పృథు చక్రవర్తి. కాబట్టి ఎంతో విజ్ఞానదాయకంగా, ధార్మికంగా భూమిని పాలించాడు. కాబట్టి జ్ఞానిగా మోక్షానికి వెళ్ళాడు పృథువు. అంతే. అక్కడతో పృథు చక్రవర్తి యొక్క పాత్ర కూడా మనకు పూర్తయిపోయింది. భాగవతంలోని 5వ భాగం, పంచమ స్కందం. ముందే చెప్పాను, భాగవతం అంటే గాథలు, కథలు. ఎవరి యొక్క కథలు? సత్వగుణం, రాజసగుణము, తమో గుణము. ఈ 3 గుణాలు తమలో ఎక్కువగా కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, పాత్రలు, మహిమాన్వితులు, పరమ భాగవతోత్తములు, హింసే ప్రవృత్తి కలిగినటువంటి తమో గుణ ప్రధానమైనటువంటి రాక్షసు యొక్క గాథలు కూడా మనకు వస్తాయి. అందులో ప్రియవ్రతుడి యొక్క కథ మనకు ముందు మనం చూద్దాం. మైత్రేయి మహర్షి వారు విదురదేవుడు చెప్తున్నారు, సృష్టిలో ఒక్కో యుగానికి ఒక్కొక్క మనువు అధిపతిగా ఉంటాడు. ఇప్పుడు మనకైతే ఎలాగో రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి ఎలాగో, అప్పుడు ఒక విభజన జరిగేది, పరిపాలన విభజన. మనువు అధిపతిగా ఉండే యుగాన్ని, ఒక్కొక్క యుగాన్ని మన్వంతరము, ఒక్కొక్క మన్వంతరం అంటారు. ఇలా భాగవతం ప్రకారం, పురాణాల ప్రకారం 14 మన్వంతరాలు మనకు ఉంటాయి అంటారు. 14, మొత్తం 14 మన్వంతరాలు. స్వయంభూ మనువు ఇతను కదా, మానవుడికి ఆ పేరు ఆయన పేరు మీద వచ్చిందని చెప్పుకున్నాం కదా. స్వయంభూ మనువు అధిపతిగా ఉండే యుగము స్వయంభూ మన్వంతరం. అక్కడి నుంచే ధర్మశాస్త్రాలు, పాలనా శాస్త్రాలు, శిక్షలు, చట్టాలు అన్ని అమల్లోకి వచ్చాయి. కాబట్టి ఆ రకంగా స్వయంభూ మనువు కాలము ఒక ముఖ్యమైనదిగా చెప్తారు. స్వయంభూ మనువు కుమారుడు ప్రియవ్రతుడు, రెండోవాడు ఉన్నాడు కదా ఉద్దానపాదుడు, అది వేరు. ఉద్దానపాదుడు కుమారుడు ధ్రువుడు, అది ముందు చెప్పుకున్నాం చతుర్థ స్కంధంలో. ప్రియవ్రతుడు
ఇతను మోక్షం కోసం సన్యాసాన్ని పూర్తిగా ఆశ్రయించేశాడు. మీకు చెప్పాను, కృత త్రేత ద్వాపర కలియుగాలలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకమైనటువంటి దైవారాధన, కైవల్య ప్రాప్తికి ఆయా వ్యక్తులు చేసే కార్యక్రమాలు మూలాధారంగా ఉండేవి. కృతయుగంలో యజ్ఞయాగాలు మాత్రమే మనిషిని మహోన్నతం చేసేవి. కాబట్టే మీకు భాగవతం మొత్తం ఎక్కడ చూసినా యజ్ఞాలు జరిగాయి, కొన్ని వందల సంవత్సరాలు చేశారు అంటారు. దీని వెనక శాస్త్రీయమైనటువంటి విభజన కూడా, ఆధారాలు కూడా మనకి ఉంటాయి. తర్వాత మనం చూద్దాం. అయితే మోక్షం కోసం తాను పూర్తిగా సన్యాసాస్త్రాన్ని స్వీకరిస్తాను అని ప్రియవ్రతుడు చెబితే బ్రహ్మర్షులందరూ కూడా, అంటే అప్పుడందరూ కూడా యోగులు తపమే జీవనంగా అదే ఆధారంగా జీవించేవారు. కాబట్టి కొత్త త్రేతాయుగాల్లో యజ్ఞయాగాదులు చేసి ధర్మబద్ధంగా మానవుడు జీవించేవారు. కాబట్టి ఎక్కువ మంది మునులు మహర్షులు ఉండేవారు. మరి మునులు మహర్షులను పోషించే ఇంకొక ఆశ్రమ ధర్మం ఉండాలి కదా. అలా వద్దు నాన్న అని ఎవరికి? ప్రియవ్రతుడికి బ్రహ్మర్షులు చెప్తారు, నీవు అత్యంత శక్తివంతమైన గృహస్థాశ్రమాన్ని పాటించు. 4 వర్ణాశ్రమ ధర్మాలు: బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమ ఆశ్రమ ధర్మాలు 4. ఈ 4 పరమ పావనమైనది, విజ్ఞానవంతమైనది, మోక్షదాయకమైనది సన్యాసాశ్రమం. కానీ ఆ సన్యాసాశ్రమం ఏం చెప్తుంది? సన్యాసాశ్రమ ధర్మాన్ని పాటించడానికి మూలాధారమైన ధర్మం గృహస్థాశ్రమం. కాబట్టి గృహస్థగా ఉంటూ సన్యాసత్వాన్ని పాటిస్తావా? నిన్ను మించినటువంటి మహనీయుడు లేడు. భారతదేశ చరిత్రలో అట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పడవ నీటి పైన ఉంటుంది, అంటే నీటిలో ఉంటుంది, కానీ నీరు పడవలో ఉండదు. ఇది ఒక చక్కనటువంటి సాదృశ్యం, మీకు అర్థం చేసుకోండి. సముద్రంలో పడవ ఉంది, అంటే సముద్రం అనే ఒక పెద్ద ఈ సంసారము లేదా ఈ మానవ జీవన మాయా లేదా విన్యాసము అనేది సముద్రంగా భావిస్తే, అందులో గృహస్థ అనేవాడు ఉంటాడు, సముద్రంపై ఉంటాడు, సముద్రంలో సంచరిస్తుంటాడు. కానీ సముద్రపు వాసనలు ఏవి తనకు తగలవు. కానీ ఆ సముద్రపు నీరు పడవలోకి వచ్చేస్తే పడవ మునిగిపోతుంది. కాబట్టి ఇంతే, గృహస్థ అనేవాడు తామరాకుపై నీటి బిందువుల ఉంటూ తన గృహస్థ ధర్మాన్ని సేద్యం చేయడం, జీవనానికి అవసరమైనటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువుల్ని సమకూర్చడం, భార్య పిల్లల్ని పెంచడం, సమాజానికి అందివ్వడం, ఇంతే గృహస్థ చేయాల్సినటువంటి పని. అంతేనా? వీటితో పాటు భవతి భిక్షాందేహి అని వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పెట్టడం అనేది గొప్ప యోగ్యతగా భావించారు. నిన్నే చెప్పాను కదా, దరిద్ర దేవో భవ, స్వామి వివేకానంద చెప్పారని చెప్పాను కదా. అని ఆ రకంగా గృహస్థాశ్రమాన్ని ప్రియవ్రతులను కూడా ఆచరించమని ఆయన సూచనల మేరకు వివాహం చేసుకొని రాజ్యాధికారాన్ని చేపట్టాడు ప్రియవ్రతుడు. ప్రియవ్రతుడికి అలా గృహస్థాశ్రమంలో వివాహం చేసుకోవడం ద్వారా పుట్టినటువంటి సంతానమే ఉత్తముడు, తామసుడు, రైవతుడు. ఉత్తమ, తామస, రైవతుడు ప్రియవ్రతుని యొక్క సంతానం. ఈ ప్రియవ్రతుడు ఎవరు? స్వయంభూమను యొక్క కుమారుడు. ఈ ప్రియవ్రతునికి మొదటి భార్య ద్వారా అగ్నిద్రునికి పెద్ద కొడుకు నాభి పుత్రుని కోసం యజ్ఞం చేసి, ఈ నాభికి విష్ణుమూర్తి అంశతో ఒక కొడుకు జన్మిస్తాడు. ఆ కొడుకే వృషభుడు. ఇది విష్ణుమూర్తి అంశతో ప్రియవ్రతుని మొదటి భార్య సంతానమైన అగ్నిద్రునికి, ఆ అగ్నిద్రుని పెద్ద కొడుకు నాభికి పుట్టినటువంటి వాడు వృషభుడు. ఈ వృషభుడు ప్రధానరంజకంగా పాలన చేయడం వల్ల వృషభుడు తరువాత ఎంతో ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన చేస్తూ తదుపరి తన తరానికి వృషభుడు తన కుమారుడైనటువంటి భరతుడికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఈ భరతుడు శకుంతల దుష్యంతుల భరతుడితో సంబంధం లేదు. భరతుడు అప్పగించి చివరి కృతయుగ ధర్మాలు ఏమిటి? విరక్తి, మోక్షం, కైవల్యం కదా. ఈయన కూడా రాజ్యాన్ని పాలించి, ఎవరు? వృషభుడు పాలించి విరక్తుడై దిగంబరుడై ఇల్లు విడిచిపెట్టి, ఇంకా అదే సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు.
చివరికి కటకాచలం అడవులలో దావాగ్నిలో దహనమై జీవితాన్ని చాలిస్తాడు. ఇక భరతుడు చూద్దాం. వృషభుని యొక్క కుమారుడు భరతుడు. వృషభుని కుమారుడైన భరతుడికి రాజ్యం అప్పగించి వెళ్ళిన తర్వాత భరతుడు చాలా ప్రజానురంజకంగా పరిపాలన చేశాడు, తన తండ్రి యొక్క మార్గాన్ని అనుసరించి. ఇతను కూడా పరిపాలన చేసిన కృతయుగ ధర్మం ప్రకారం మనుషులు ఎప్పుడు ధార్మిక బుద్ధప్పుడు కలిగి ఉండేవారు. ఈ ఇహలోక సంపదలు సంతృప్తిని కలిగించేవి కాదు. కాబట్టి భరతుడు కూడా ఏం చేశాడంటే తన తరువాత తరాన్ని వారికి ప్రజానురంజకంగా పాలన చేసిన తన తరువాత తరాన్ని వారికి తన సంతానానికి ఈ రాజ్యాన్ని అంతా అప్పజెప్పేసి, తన తండ్రి వృషభుడు తనకు అప్పజెప్పిన బాధ్యతల్ని అప్పజెప్పేసి పులహాశ్రమానికి వెళ్ళి సన్యాస ధర్మాన్ని స్వీకరించాడు. ఇవి పాయింట్స్ అంటే వృషభుని యొక్క కుమారుడు భరతుడు కొన్నాళ్ళు పాలన చేసి తదుపరి తన వారసులకి సంతానాన్ని అప్పగించి ఎక్కడికి వెళ్ళాడు? పులహాశ్రమం. ఎక్కడ? పులహాశ్రమానికి వెళ్ళి అక్కడ సన్యాస దీక్ష చేపట్టి తపస్సులోకి వెళ్ళిపోయాడు. అయితే సన్యాసి అంటే అన్నీ త్యజించిన వాడు. కానీ భరతుడు సన్యాస వ్రతాన్ని చాలా కఠినంగా పాటించినప్పటికీ కూడా ఒక చిన్న విషయంలో మోహాన్ని కలిగి ఉంటాడు. ఏమిటా మోహం అంటే, ఆయన ఒకనాడు ఆశ్రమ పరిసర ప్రాంతంలో ఉంటుండగా, అదే తపస్సు చేసుకుంటుండగా ఒక గర్భంతో ఉన్నటువంటి లేడీ అటుగా కనిపించింది. ఈ గర్భంతో నెలలు నిండినటువంటి ఆ లేడీ తనను వేటాడుతూ వస్తున్న సింహ గర్జనకి భయపడి ఏం చేస్తుంది? నది అడ్డుగా ఉంటుంది, దాటడానికి ఒక్క కింది వెళ్తుంది. ఈ ప్రెజర్, ఈ ఒత్తిడిలో నెలలు నిండినటువంటి ఆ లేడీ గర్భంలో నుంచి లేడీ కోన నదిలో పడిపోయింది. అక్కడే ఉన్న భరతుడు ఒక్కసారిగా విచలితయ్యాడు. ఆ దృశ్యాన్ని చూసి అన్నీ మైమర్చిపోయాడు, అన్నీ విడిచిపెట్టాడు. అయ్యో అనేటువంటి భ్రమలో ఆ లేడీ కోనపై ఆప్యాయించుకుని అత్యంత అమాయకంగా చూసినటువంటి ఆ లేడి చూపులు తనని కట్టిపడేసాయి. అంటే ఇక్కడ ఏమైంది? సన్యాస దీక్ష సడలింది, యోగ భ్రష్టుడైపోయాడు. ఆ లేడి కోనపై ప్రేమ పెంచుకొని, విపరీతమైన ప్రేమ పెంచుకొని చివరకు తనకు మృత్యువు సమీపించిన ఆయన మనసంతా కూడా, అంటే డెత్ బెడ్ పైన కూడా ఆ చిన్నారి లేడి కోనపైన పెట్టుకుని అలా ఉండడం వల్ల మరు జన్మలో అతను కూడా లేడిగా జన్మించాడు. ఆ తర్వాత తదుపరి జన్మలో భరతుడు లేడి జన్మగా పుట్టి ఆ తదుపరి తాను చేసిన పుణ్యాలకి బ్రాహ్మణిగా పుట్టినా ఒంటరిగా జీవిస్తూ ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలతో జడత్వాన్ని కలిగి ఉండేది. కాబట్టి ఇతనికి భాగవతంలో జడ భరతుడు అనే పేరు ఉంది. అంతే, అదొక్కటి చెప్పడానికి ఇదంతా. ఈ భరతుడు జడ భరతుడు కథ ఎన్నో భాగంలో వస్తుంది, అంతవరకు తెలుసుకోండి. ఆ రకంగా జడభరతుడిగా జడుగా ఉండడం వల్ల జడభరతుడు అంటే ఈ కథ ద్వారా, జడభరతుడి కథ ద్వారా మనకేం తెలిసింది? సన్యాసాన్ని స్వీకరించిన మమకారాన్ని వదలకపోతే మోక్షం రాదు. గృహస్థు కూడా సన్యాసాన్ని స్వీకరించవచ్చు. ఋషి అలా కాదు, అసలు కాదు. ఋషి అనేవాడు ఒక ప్రత్యేక కారణం చేత సంవత్సరాల తరబడి తపం ఆచరించి లోక కళ్యాణానికి ఇస్తాడు. సన్యాసికి తపో శక్తులు ఉండవు. ఋషులకు తపశక్తి వస్తుంది, అంతే. అంతకుమించి రెండింటిని శరణంగా వాడుతాం, కానీ మీరు అడిగినట్టు ప్రత్యేకమైనది. ఇప్పుడు జడభరతుడు సన్యాసం స్వీకరించాడు. ఉన్న జీవితాన్ని పట్ల వైరాగ్యాన్ని పొంది కుటుంబ జీవితాన్ని విడిచిపెట్టి బుద్ధుడు సన్యాసిగా వెళ్ళాడు. ఋషి కాదు కదా, బుద్ధుడు ఋషి కాదు. ఋషి వేరు, ఒక ప్రత్యేక లోక కళ్యాణం కోసం తన జీవితాన్ని త్యాగం దదీచి మహర్షి ఋషి వస్తారు. చిన్న ఎగ్జాంపుల్ మీకు అంతే, బాగా అర్థమవుతుంది. దదీచి దగ్గర చెప్పి మీకు అర్థమవుతుంది. కాబట్టి గృహస్థ ధర్మాన్ని పాటించి వానప్రస్థంలోకి వచ్చేసి కుటుంబం పట్ల వైరాగ్యుడై ఆ తదుపరి సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన కుటుంబ జీవనం పట్ల, వ్యక్తుల పట్ల, జీవుల పట్ల మమకారాన్ని వదలకపోతే
ఆ వ్యక్తికి మోక్షం రాదు అని చెప్పడానికి జడభరతుడి కథని భాగవతంలో తీసుకోవాలి, అంతవరకే. ఇక ముఖ్యమైనది, చాలా కీలకమైనది భాగవతం. శ్రీ భాగవతం భక్తుల యొక్క గాథలే కాదు, భక్తిని, మోక్షాన్ని, కైవల్యాన్ని తెలియజేసే కాదు. తృతీయ స్కందంలో చెప్పినట్టుగా సృష్టి ఆవిర్భావంతో పాటు సృష్టిలో జరిగే అన్ని రకాల ఖగోళ విజ్ఞాన సంబంధమైన విషయాలన్నింటినీ కూడా ఆయా పాత్రలు, ఆయా వ్యక్తులు, ఆయా దేవతలు, ఆయా రాక్షసులకి లింకప్ చేసే ఒక గొప్పదైనటువంటి గ్రంథం అండి భాగవతం. దానికి ఉదాహరణ షష్ఠమ స్కందంలో మనం వెళ్తున్నాం. భాగవతంలోని షష్ఠమ స్కందం, ఇందులో వచ్చేటువంటి మరలా వ్యక్తుల కథలే వస్తాయి. భాగవతం అంటే గాథలని చెప్పాను కదా, గాథలే, కథలు తెలుసుకోవడమే భాగవతం. ఆ కథల్లో ఉండే పరమార్థికత, ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం, విశ్వరహస్యాన్ని ఎక్కువగా తృతీయ స్కందం, షష్ఠమ స్కందం అని తెలియజేస్తుంది. ఇప్పుడు 6వ భాగంలోకి వెళ్దాం. 6వ భాగంలో ముఖ్యమైన వ్యక్తి అజామీరుడు. అజామీరుని కథ రాసుకోండి. అజామీరుడు చాలా సందర్భాల్లో చాలా మంది ఉటంకిస్తారు. ఈ అజామీరుడి కథ భాగవతంలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకో కథ విన్నాక మీకు తెలుస్తుంది. పూర్వం కన్యాకుబ్జ దేశంలో అజామీరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవారు. ఈ కన్యాకుబ్జము అంటే ఇప్పుడున్న లక్నో అంటారు, లక్నో లేదా ఉత్తరప్రదేశ్ చుట్టుపక్కల ప్రాంతాలు అనుకోండి. ఇప్పుడున్న ఉత్తరప్రదేశ్లో ఈ కన్యాకుబ్జం ఉండేది. అజామీరుడు అనే బ్రాహ్మణుడు జీవిస్తూ బ్రాహ్మణత్వానికి అవసరమగు ఆచార విధులు, సంధ్యావందనాలు, సదాచారాలు ఏమీ లేకుండా పుట్టుక బ్రాహ్మణుడైన పుట్టుక ద్వారా మాత్రమే బ్రాహ్మణుడు. జన్మనే జాయతే శూద్రః, కర్మనే జాయతే ద్విజః. ద్విజత్వము అంటే ట్వైస్ బోర్న్, అంటే ఆయా కర్మలు, సదాచారాలు చేసినాక బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందని వాళ్ళకి ద్విజుడు అంటారు. 2 సార్లు జన్మిస్తాడు అంటారు. ఈ ద్విజత్వం ఎలా వస్తాయంటే చేసే కర్మలో వస్తుంది. భాగవతం చాలా శ్రద్ధగా వింటున్నారు ఎండోమెంట్ ఆఫీసర్స్ పేపర్స్ కోసం. ఇలా శ్రద్ధగా వింటూ ఏ కొద్ది మందికి పట్టేస్తుంది. అది ఏ ఒక్క కథో, ఏ ఒక్క పాత్ర పట్టేస్తుంది. పట్టేసి జీవితం మొత్తం ఆ వ్యక్తి అదే మార్గంలో వెళ్తాడు. ఆ వ్యక్తి పుట్టుకతో ఎందులో పుట్టినా, ఏ వర్ణంలో పుట్టినా, ఏ వర్గంలో పుట్టినా, కులం అన్నాను నేను ఇక్కడ. కులం అనేది చేసే వృత్తులను బట్టి వచ్చింది. ఆ తర్వాత కులానికి ఎలాంటి పరిస్థితులు కల్పించాలో మనం చూస్తాం. మానవుడు ముఖ్యం, తోటి మానవుడు ముఖ్యం, కానీ వాడు నా కులం, వీడు నా కులం. చదువు పెరుగుతుంటే మనిషి ఆత్మత్వంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా బాధాకర విషయం చెప్పమంటారా మీకు? మేము కూడా విశ్వవిద్యాలయాలు చదువుకొని వచ్చాం కదా. చదువు, ఉన్నత చదువులకి విశ్వవిద్యాలయాలు ఆలవాళ్ళు. విశ్వవిద్యాలయము అంటే దాని పేరులోనే ఉంది, విశ్వజ్ఞానాన్ని తెలియజేసేది. కానీ కుల పోరు ఎక్కువగా ఉండేది మళ్ళీ అక్కడే. ఇది ఏమి ఒక విచిత్రమైన పరిస్థితి అన్నమాట. కులం పేరుగా వర్గాలుగా విడిపోతారు విశ్వవిద్యాలయంలో. ఎవరు? విద్యార్థులు కాదు, ఆచార్యులు, ప్రొఫెసర్స్ కూడా. ఇది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. సమకాలీన సమస్య, చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇక్కడ కుల ప్రస్తావం తేలే, ఓన్లీ వర్ణాలు. పుట్టుక 2 సార్లు సదాచారాలు చేయడం వల్ల ద్విజత్వం వస్తుంది. కానీ నువ్వు వాడు బ్రాహ్మణుడు అని మనకి విరాట్ పురుషుని గురించి శరీర అంగాల నుంచి, ముఖం నుంచి బ్రాహ్మణుడు, బాహువుల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు, ఆ పాదాలకు అధిదేవత విష్ణువు అని చెప్పుకున్నాం కదా. అయితే చేసే కర్మలు సక్రమంగా లేకపోతే నువ్వు బ్రాహ్మణుడైనా శూద్రుడి కన్నా హీనమే. చేసే కర్మలు బాగుంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన. ఉత్తమ కర్మలు నువ్వు చేస్తే నీవే శ్రేష్ఠుడివి అని ఇంత చక్కగా మనకు చెప్తుంది భగవద్గీత, చెప్పింది మన భాగవతం, చెప్తుంది భారతం, చెప్పింది. అన్నీ చెప్పారు. అర్థం చేసుకునే తీరులో మనకు లోపం వచ్చింది. ఎక్కడా చూడండి, మన భారతీయ ధర్మంలో, హిందూ ధర్మశాస్త్రంలో ఎక్కడా తక్కువ చేసి చూపించలేదండి. ఉత్తమ కర్మలు ఎవరు చేశారో వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టింది. వాళ్ళందరూ కింద జాతి వాళ్ళే, నిమ్న జాతి వాళ్ళే. అంటే చెప్పాలి, అర్థం కావాలంటే మళ్ళీ నిమ్న జాతి అంటున్నాం, మళ్ళీ నిమ్న జాతి అని అంటామా అంటే కాదు. అక్కడ
వాళ్ళందరినీ కూడా మహిమాన్వితమైనటువంటి పాత్రలో పెట్టి పూజించింది భారతదేశం. అది వేరే టాపిక్, అది అలా పక్కన పెడితే ఈ అజామీయుడు బ్రాహ్మణ పుట్టినప్పటికీ కూడా సదాచారాలు లేక అత్యంత నీచమైనటువంటి విషయవాంఛనలోనే, అరిషడ్ వర్గాలలోనే అన్నీ ఉన్నాయి, అన్ని దురలవాట్లు ఉన్నాయి, దురలవాట్లతో దొంగతనాలు కూడా ఉన్నాయి. ఇటువంటి వాడికి 10 మంది సంతానం కలిగింది ఒక కోయ స్త్రీ వల్ల, ఒక ఎరుకల స్త్రీ వల్ల. ఎంత నీచుడు అంటే ఆ కోయ స్త్రీతో సమాగమం చేస్తూ జీవిస్తూ ఈ అజామీయుడు భ్రష్టత్వం పెట్టేస్తాడు. ఒకనొక సందర్భంలో ఇద్దరు అలా అరణ్యంలోకి వ్యాహ్యానికి వెళ్తుండగా, ఇద్దరు కూడా కామకేలిలో ఉండగా ఆ ఎరుకల స్త్రీ మరణిస్తే ముందు అజామీయుడి కన్నా ముందు ఆ స్త్రీకి ఒక కూతురు ఉంటుంది. ఈ స్త్రీ మరణించడంతో ఉచ్చనీచాలు మర్చిపోయి ఆ కూతురుతో మరలా సమాగమం చేసి వివాహ బంధాన్ని కంటిన్యూ చేస్తాడు అజామీయుడు. అలా ఆ స్త్రీతో సమాగమం చేస్తుండగా వీరికి ఒక కుమారుడు పుడతాడు. వీళ్ళ పూర్వపుణ్య భాగ్యవశాన ఏం చేస్తారు తెలుసా, ఆ కుమారుడికి నారాయణ అని పేరు పెడతారు. అజామీయుడు చూడండి. ఇంకా మనిషి అనేవాడికి ఎవరికైనా వార్ధక్యం ముఖ్యం కదా. వయసులో చాలా చల్లరైపోయిన అజామీయుడు తర్వాత వృద్ధాప్యంలో తన 2వ భార్యతో జీవితం గడుపుతూ తమకు పుట్టినటువంటి అపురూపంగా పెంచుకున్నటువంటి నారాయణ అంటే చాలా ప్రేమ, వల్ల మాలిన ప్రేమ. ధృతరాష్ట్రుడికి ఎలాగైతే దుర్యోధన అంటే ప్రేమ, అంతగా ప్రేమించి నిరంతరం నారాయణ నారాయణ నైన నారాయణ నైన నారాయణ అని పిలుస్తుండేవాడట. నారాయణ నారాయణ నూరారా పిలవడంతో తెలిసి పిలిచిన తెలియక పిలిచిన మహిమాన్వితమైనటువంటి నారాయణ నామము పరమ పావనత్వాన్ని దివ్యత్వాన్ని ఇస్తుందని చెప్పడానికి అజామీయుడి కథ ఉదాహరణ. అది విషమని తెలిసి తీసుకున్నా విషమే కదా, తెలియక తీసుకున్నా విషమే. అలాగే అమృతం, అది అమృతం అని తెలిసి పరమ పావన పూజ్యభావంతో తాగితే ఫలితాన్ని ఇస్తుంది, తెలియదు తాగావు అయినా ఫలితాన్ని ఇస్తుంది. అలాగా సరిపోయింది. ఇక్కడ ఒక్క నారాయణ అనే తన ప్రియపుత్రుని యొక్క పేరు ద్వారా అజామీయుడు గొప్పదైనటువంటి భాగ్యాన్ని చివరిలో పొందేశాడు. దీనికి సంబంధించి చాలా గాథలు ఉన్నాయి. అక్కడికి యమభటులు రావడం, అలాగే విష్ణు భక్తులు రావడం, విష్ణు భటులు రావడం, వాళ్ళు వాక్యుద్ధం చేయడం, చివరికి ఇదే చెప్పారు, తెలియచేసినా తెలియచేసినా అమృతమే, విషమే. అది అజామీయుడి యొక్క కథ భాగవతంలో 6వ స్కంధంలో. ఇక విశ్వరూపుడు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడి నుంచి కొన్ని విశ్వ సత్యాలు, విశ్వ రహస్యాలు భాగవతం ద్వారా మనకి తెలియచేసే ప్రయత్నం చేశారు మన మహర్షులు, మన పెద్దలు. ఈ ఇతిహాసం ద్వారా ఏమిటి ఈ విశ్వరూపుడు కథ అంటే, సాధారణంగా దేవతల గురువు బృహస్పతి. ఒకసారి దేవతల గురువైన బృహస్పతి దేవలోకంలో అందరూ సభాసదులు అందరూ కూర్చుంటుండగా బృహస్పతిని ఇంద్రుడు అవమానిస్తాడు. కారణాలు ఏమైనా మరి అక్కడ సంఘటన అనవసరం అంతే, లేకపోతే ఇంకా పెద్దదైపోతుంది మనకి కదా. దీంతో బృహస్పతి ఇంద్రలోకాన్ని త్యజిస్తాడు. గురువు లేని లోకం గుడ్డి లోకం అని చెప్పడానికి ఈ సంఘటన చెప్పాను. గురువు లేకపోతే ఎవరికి సాధ్యం కాదండి. అందుకే పరమాత్ముడైన శ్రీకృష్ణ పరమాత్మ తానే స్వయంగా సాందీప మహర్షి దగ్గర చదువుకున్నాడు. బాబు మీకు అందరికీ గురువు యొక్క తోడ్పాటు కావాలని పరమాత్ముడే చదువుకున్నాడు. రామాయణంలో రామచంద్రరావు చదువుకోలేదు, వశిష్ఠ మహర్షి దగ్గర, విశ్వామిత్ర మహర్షి దగ్గర, ప్రతి వ్యక్తి దగ్గర కూడా జ్ఞానాన్ని పొందుతూనే వెళ్ళారు శ్రీరామచంద్రరావు. కాబట్టి గురువుని శిక్షణ లేక గురుతు రాదు, జ్ఞానం రాదు గాక రాదు. అక్కడతో అది ఆపుతూ బృహస్పతి ఇంకా ఇంద్రలోకాన్ని విడిచిపెట్టి వెళ్తాడు. గురువు లేనటువంటి ఇంద్రలోకం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. గురువు లేకపోవడంతో సూచనలు లేవు, సలహాలు లేవు. ఆ రోజుల్లో గురువు అంటే మంత్రి మంత్రణం చేసేవాడు. రాజు కన్నా మంత్రి చాలా గొప్పవాడు. అందుకే కౌటిల్యుడు చాలా గొప్పవాడు అయ్యాడు కదా. చాణక్య చంద్రగుప్త, అలాగే మహామంత్రి తిమ్మరసు మహా గొప్పవాడు అయ్యాడు కదా. శ్రీకృష్ణదేవరాయ
వాళ్ళు లేకపోతే రాజులు లేరండి. కాబట్టి బృహస్పతి లేడని తెలిసి రాక్షసులందరూ ఒక్కసారి దేవలోకంపై పడ్డారు, దండెత్తారు. బృహస్పతి సూచనలు లేవు, ఇంద్రుడు ఓడిపోయాడు. ఓడిపోవడంతో బ్రహ్మదేవుని యొక్క సలహా మేరకు, జాగ్రత్త గుర్తుంచుకోండి, బ్రహ్మదేవుని యొక్క సలహా మేరకు త్వష్ట ప్రజాపతి కుమారుడు, త్వష్ట ప్రజాపతి కుమారుడు అంటే విశ్వరూపుడు. ఈ విశ్వరూపుడు పాత్ర మనకు తెలుసు. ఈ విశ్వరూపుడు ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడు. విశ్వరూపం ఇది 3 ముఖాలు కలిగి ఉంటాడు. గొప్పదైనటువంటి జ్ఞాన సంపన్నుడు విశ్వరూపుడు, మహర్షి విశ్వరూపుడు. ఇది అంటే ఇలా కూడా చూపిస్తే మీకు అవగాహన ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ విశ్వరూపుడు త్వష్ట ప్రజాపతి కుమారుడు. త్వష్ట మళ్ళా మన జాత గుర్తుంచుకుంటే త్వష్ట ప్రజాపతి కుమారుడు అని విశ్వరూపుడు. గురువుగా ఇంద్రుడు స్వీకరించాడు. మరి స్వీకరించినటువంటి వాడు మళ్ళా చక్కగా ఆ గురువుని కొలవాలి కదా. కానీ మళ్ళా ఇంద్రుడు తప్పు చేస్తాడు. తన గురువుగా నియమించుకొని మళ్ళా పోయినటువంటి రాక్షసుల చేతిలో ఓడిపోయిన ఇంద్రలోకాన్ని మళ్ళా జయిస్తాడు. అంతా బాగుంది. కానీ విశ్వరూపుడు ఈ 3 తలల నుంచి ఒక్కొక్కది నుంచి సురాపానం, ఇంకోవైపు అమృతపానం చేస్తూ హవిస్సు, యజ్ఞఫలంగా వచ్చే హవిస్సుని ఇంకొక తల ద్వారా రాక్షసులకు పంచుతూ ఉంటాడు. ఎందుకంటే ఇతనికి రాక్షసులకి రక్త సంబంధం ఉంటుంది అన్నమాట. బ్రాహ్మణుడైనా వాళ్ళకి సంబంధం ఉండడం వల్ల రాక్షసుల పట్ల అభిమానం కలిగి తనకున్న 3 తలల్లో ఒక తల నుంచి రాక్షసులకి హవిస్సు అంటే యజ్ఞ ఫలం అది పంచడం వల్ల రాక్షసులు మరింత బలవంతులైపోయారు. ఏ రాక్షసులను అయితే అంతమొందించడానికి త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుణ్ణి తన గురువుగా ఇంద్రుడు భావించాడో ఆ గురువైన విశ్వరూపుడు మళ్ళా రాక్షసులకి సహకరించడం చూసి బలవంతులు అవ్వడం చూసి ఇంద్రుడు అసూయతో విశ్వరూపుని యొక్క 3 తలలు నరికేశాడు. చాలా చక్కగా ఉంటాయి ఈ కథలు. గురువుగా తానే తీసుకొని నరికేశాడు. దీంతో బ్రహ్మహత్య పాతకం పట్టుకుంది ఇంద్రుడికి. ఈ పాపాన్ని ఏం చేశాడు? చాలా ఏళ్ళు తపస్సు చేసి బ్రహ్మదేవుని, నారదాదుని అందరినీ పరిష్కారం అడిగి ఈ బ్రహ్మహత్య పాతకం మనకి ఎలా పోతుందని చెప్పేసి అడిగితే ఇక్కడ ఉన్నది చూడండి, గొప్ప లింకప్ ఉంది మనకి ఇక్కడ. ఆ పాపాన్ని విశ్వరూపు బృహస్పతికి బదులుగా ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి గురువైన బృహస్పతికి బదులుగా వచ్చిన గురువైన విశ్వరూపుని వధించడం వల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటే ఆ బ్రహ్మహత్య పాతకం నిరోధించుకోవడం కోసం చాలా ఏళ్ళు తపస్సు చేసి మరలా బ్రహ్మ యొక్క సూచన మేరకు ఈ పాపాన్ని 4 భాగాలుగా చేశాడట. 4 భాగాలుగా చేసి దీన్ని మానవ లోకానికి ఎలా ఇచ్చాడు చూడండి. ఒక భాగం భూమికి, ఒక భాగాన్ని భూమికి ఇచ్చాడు. 1/4 బ్రహ్మహత్య తత్ఫలితంగా భూమిలో చవిటి నేలలు, శుష్క నేలలు, సేద్యానికి పనికిరాని నేలలు ఉంటాయి. అది 1. 2, ఒక భాగాన్ని నీళ్లకు ఇచ్చాడు. అందుకే తత్ఫలితంగా నీరే, కానీ నీరులా భ్రమింపజేస్తుంది, నీరు కాదు. నీరే భ్రమింపజేసి బుడగలు, నీటి బొగ్గలు, ఆ బుడగలు నీటి బొగ్గల రూపంలో ఒక భాగం, ఇంకొక భాగం చెట్లకు జిగురు రూపంలో, కొన్ని చెట్లు ఉంటాయి కదా, జిగురు రూపంలో ఆ పాపంలో ఒక భాగం ఇచ్చి జిగురు రూపంలో స్రవించేలా, ఇంకొక భాగం స్త్రీలకు. ఏమిటి భాగం స్త్రీలకు అంటే స్త్రీలు ఋతుక్రమాన్ని కలిగి ఉంటారు కదా, రజస్ అనేది అదనమాట. ఆ రకంగా ఈ తనకు వచ్చినటువంటి బ్రహ్మహత్య పాతకాన్ని ఇంద్రుడు 4 భాగాలుగా చేసి పంచుకుంటాడు. అయిపోయింది. పంచుకొని మరలా యథావిధిగా తన యొక్క పాలన చేస్తున్నటువంటి క్రమంలో త్వష్ట ప్రజాపతి అవమాన భారంతో కుంగిపోయి తన కుమారుడైన విశ్వరూపుణ్ణి సంహరించిన ఇంద్రుడి దేవతలందరినీ కూడా ధ్వంసం చేసే
ముల్లోకాల్ని గడగడలాడించే ఒక గొప్ప శక్తివంతుడైన కుమారుడు కోసం తను తపస్సు చేస్తాడు. ఎవరు? త్వష్ట ప్రజాపతి. అందులో భాగంగా తన కుమారుడైన విశ్వరూపుణ్ణి ఇంద్రుడు సంహరించడం వల్ల దేవేంద్రుడిని మిగతా దేవతల్ని సంహరించే ఒక గొప్ప హోమం నుంచి ఒక గొప్ప పురుషుడు ఆవిర్భవిస్తారు. ఆవిర్భవించి 3 లోకాలని ఆక్రమిస్తారు. ఎవరి ఈ హోమం చేశారు? త్వష్ట ప్రజాపతి. ఆ త్వష్ట ప్రజాపతి చేసినటువంటి హోమం నుంచి వచ్చేటువంటి ఆ పురుషుడు ఎవరిని సంహరించడానికి? దేవతల్ని. ఆ పురుషుడు పేరే వృత్తాసురుడు. వృత్తం ఆకారంలో విశ్వాన్ని, ఇదిగోండి, వృత్తం ఆకారంలో విశ్వాన్ని ఆవరించి ఉన్నటువంటి యూనివర్సల్ బబులింగ్ అనమాట. బబుల్ అని అంటాం. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహణాలు, విశ్వాన్ని కమ్మివేసే మాయ, వీటన్నిటికీ కూడా ఒక ఆధారభూతమైనటువంటి వ్యక్తి ఈ వృత్తాసురుడు అనేవాడు జన్మిస్తాడు త్వష్ట ప్రజాపతి యొక్క హోమంలో. వృత్తం ఆకారంలో గ్రహణ మందికి మీకు సూచిగా చెప్తాం. దేని ఫలితంగా వృత్తాసురుడు జన్మించాడు? విశ్వరూపుడి యొక్క మరణం వల్ల. విశ్వరూపుడిని ఇంద్రుడు 3 తలల్ని తేడరికాడు కదా, కాబట్టి వృత్తాసురుడికి విశ్వరూపుడు ఏమవుతాడు? అన్నదమ్ములు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు, అంతే కదా. త్వష్ట ప్రజాపతి ఈ వృత్తాసురుడు మహాశక్తిమంతుడై మహాధీశాలి అయి దేవతల ఆయుధాలన్నింటినీ ఆక్రమింపజేసి 3 లోకాలని తన మాయతో ఆక్రమించాడు. వృత్తాసురుడు మొత్తం సకల లోకాలని గడగడలాడించేస్తాడు. చేసేది లేక దేవతలందరూ కూడా దాక్కుని వృత్తాసురుని యొక్క బాధని తాళలేక శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళారు. అంతే కదా, మళ్ళీ అక్కడికే స్వామి దగ్గరికి వెళ్తారు కదా. అక్కడ స్వామి చెప్పినటువంటి, శ్రీమన్నారాయణ చెప్పినటువంటి విషయం నేటి ఆధునిక విజ్ఞానానికి గొప్పదైన ఆలంబన. ఎలాగంటే, వృత్తాసురుడు అనేవాడు విశ్వంలో కమ్మివేసే ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్, అయస్కాంత శక్తి. ఆ అయస్కాంత శక్తి ఏం చేస్తుంది? సృష్టిని మొత్తం కమ్మేస్తుంది. ఈ రకంగా చూడండి, సృష్టిని మొత్తం కమ్మేసి ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్లా మాయలా కమ్మేసింది. మొత్తం విశ్వాన్ని అంతటిని మాయలా కమ్మేసి మొత్తం 3 లోకాలని జయించాడు కదా. ఇది వృత్తాసుర వృత్తాసురుడు యొక్క గాథ. ఈ వృత్తాసురుడు రాక్షస ఆకారంలో ఈ సకల లోకాన్ని ముప్పు తిప్పలు పెట్టి ఇబ్బందులు పెడుతున్నటువంటి సమయంలో వృత్తాసురునిలో ఉన్నటువంటి ఆ మ్యాగ్నెటిక్ పవర్ని మరలా తుదముట్టించాలంటే అలాంటి మ్యాగ్నెటిక్ పవర్తో ఉన్నటువంటి ఆయుధాన్ని తయారు చేయాలి. అప్పుడు శ్రీమన్నారాయణ యొక్క సూచన మేరకు దేవతలందరూ కూడా అలాంటి ఆయుధాన్ని తన అపారమైనటువంటి యోగ విద్య దధీచి మహర్షి, ఇందాక ఎవరో ఋషి అన్నారు కదా, ఇది ఋషిత్వం అంటే లోక కళ్యాణం కోసం దధీచి మహర్షి చూడండి, త్యాగధనుడు. అందుకే మీకు ప్రత్యేకించి చెప్పాడు శ్రీమన్నారాయణ స్వామి వారు. మహర్షి దధీచి, ఏ టేల్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ బూన్. త్యాగానికి విశ్వమానవ ఇతిహాసంలో ఇంతకన్నా గొప్ప పాత్ర లేదు కాక లేదు. అందుకండి మనం భారతీయులమని చెప్పుకోవడం గర్వించాలి. ఇంత త్యాగం. యుద్ధంలో మరణించడం వీరత్వం, అది వేరు. కానీ లోక కళ్యాణం కోసం వృత్తాసురుని యొక్క ఈ మాయ మ్యాగ్నెటిక్ పవర్ నుంచి, ఆ బంధంలో నుంచి బయటపడడానికి శ్రీమన్నారాయణ సూచన మేరకు దేవతలందరూ కూడా దధీచి తపస్సే మహర్షిత్వమే జయంగా లోక కళ్యాణం కోసం తపస్సు చేసుకున్నటువంటి దధీచి మహర్షి దగ్గరికి వస్తారు. చెబుతారు, ఏమని చెబుతారు? ఓ మహర్షి, ఓ దధీచి, ఓ మహాత్మా, మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి వెన్నెముక ద్వారా, ఎముకల ద్వారా ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంది, ఆటమిక్ పవర్ ఉంది, కాస్మిక్ పవర్ ఉంది. ఆ పవర్తో మాత్రమే దానితో సమానమైనటువంటి వృత్తాసురుడు యొక్క పవర్, ఆ శక్తిని ధ్వంసం చేయగలం. ఇది స్వామి శ్రీమన్నారాయణ యొక్క సూచన, అనుజ్ఞ చెప్పగానే క్షణము కూడా ఆలోచించారు దధీచి. నారాయణుడే నన్ను కోరితే నా శరీరం ఒక లెక్క, ఈ శరీరం యొక్క అంతం ఏమిటి? కైవల్యం. ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ నారాయణ దగ్గరికి. ఆ నారాయణనే స్వయంగా అడిగితే అని చెప్పి
తన ఎముకల గోలుని చూడండి, యోగావస్థలో ఉన్నటువంటి ఇది దధీచి మహర్షి యొక్క త్యాగం తరతరాలు గుర్తుంచుకోవాలి. కారే రాజులు రాజ్యములు సతతమే కాయంబు నా పాయమే. కాయం అంటే శరీరం. ఈ శరీరం అపాయం లేకుండా ఉంటుందా? నువ్వెన్నాళ్ళు పోషించగలవు. కానీ ఈ రోజుకి కూడా మనం దధీచి మహర్షి గొప్పతనం చెప్పుకుంటున్నామే. 21వ శతాబ్దంలో ఆ మహర్షిని చదువుకుంటున్నామే. ఇదండి జీవితం, శాశ్వతత్వం అంటే. వాళ్ళే బ్రతుకుతారు, మిగతా వాళ్ళందరూ కూడా మరణిస్తారు. మిగతా మానవులందరూ కూడా మత్స్యులే. దధీచి మహర్షి యొక్క త్యాగాన్ని మీకు తెలియజేయడం కోసం మీ తర్వాత తరాలకి ఇంత ఎక్కువగా మీకు నేను చిత్రీకరణ ద్వారా చూపిస్తున్నాను. అయితే దధీచి మహర్షి శరీరంలో ఉన్నటువంటి ఈ ఆటమిక్ ఎనర్జీతో కూడినటువంటి ప్రతి ఎముక కూడా ఒక ఆటమిక్ మ్యాగ్నెటిక్ పవర్ని కలిగి ఉంటుంది అనమాట. ఒక అయస్కాంత శక్తిని కలిగి ఉంటుంది. ఒక అయస్కాంత శక్తి మాత్రమే వేరొక అయస్కాంత శక్తిని తొలముట్టించగలదు. అక్కడ వృత్తాసురుడి రూపంలో ఒక అయస్కాంత శక్తి మొత్తం మాయకి అమ్మేస్తుంది. చెప్పాను కదా, వలయాకారంలో ఉండి మొత్తం ఇబ్బంది పెడుతుంది. అలాంటి పరిస్థితుల్లో కొడుకుల కోసం యజ్ఞం కానీ యాగం కానీ రెండిట్లో ఏదైనా చేయొచ్చు. పుత్రకామేష్టి యాగం అదే కదా నాన్న. పుత్రకామేష్టి యాగం కొడుకు కోసం చేసేదే, మీకు ముందు చెప్పాను. ఇప్పుడున్న IVF టెక్నాలజీ అప్పుడది పుత్రకామేష్టి యాగం అంటే కూర్చొని చేయడం కదా. దాని ద్వారా ఆ శక్తి వస్తుంది. వేదవ్యాసుడు ఆ రకంగా కదా, తండ్రి లేకపోయినా ఆ అంశ ద్వారా, తన అంశ ద్వారా కౌరవులు పాండవులకి పాండవులు జన్మనిస్తాడు. సరే, కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఈ రకంగా విష్ణుమూర్తి యొక్క అనుజ్ఞతో, సూచనతో దేవతలందరూ కూడా దధీచి మహర్షి దగ్గరికి వచ్చారు. అప్పటికే దధీచి మహర్షి అశ్విని దేవతలకు అశ్వముఖంతో బ్రహ్మోపదేశం చేశాడు. అందుకే దధీచికి అశ్వశిరుడు అనే పేరు ఉంది. అశ్వశిరుడు అనే పేరు కూడా ఉంది దధీచికి. అశ్వశిరుడు అంటే అశ్విని దేవతలకు అప్పుడు స్కల్ ట్రాన్స్ప్లాంటేషన్, ఈ విద్య కూడా అప్పుడు ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. భాగవతం చూడండి, కొట్టి పారేవద్దు. కొన్ని ఆధారాలు ఎంత బాగా మనకు కనిపిస్తున్నాయి. స్కల్ అంటే స్కల్, ఈ స్కల్ తీసి ఆ స్కల్ వల్ల ఇమిట్ చే స్కల్ ట్రాన్స్ప్లాంటేషన్ విద్యను కూడా మనకి నాటి మహర్షులు చూపించేవారని చెప్పడానికి ఆధారాలు లేదు. ఎలా పుట్టిస్తారు? ఆధునిక కాలంలో టెక్నాలజీ 20th సెంచరీలో కదా వచ్చింది టెక్నాలజీ అంతా కూడా, వైద్యులు. మరి ఇప్పుడుది అప్పుడు కాపీ చేసాం లేదుగా, అప్పుడు ఉంది, ఆధారం ఉంది. ఒక కేవలం కొద్దిపాటి ఆధారాల ద్వారా స్కల్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందని చెప్పడానికి దధీచి మహర్షి అశ్విని దేవతలకు తాను బోధించినటువంటి అశ్వముఖంతో బ్రహ్మోపదేశం చేశారు. తత్ఫలితంగా స్కల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంతటి ఈ మహర్షి దధీచి మహర్షి తన యొక్క శరీరాన్ని ఆయుధంగా తయారు చేసుకోవడానికి అనుమతించాడు. అది త్యాగం. భారతదేశ చరిత్రలో గొప్ప త్యాగం. శాశ్వతంగా తరతరాలు మనమే మన తర్వాత తరాలు ఆబాల గోపాలు కూడా చదువుకుంటాం. ఆ రకంగా దధీచి ఒక మహానుభావుడిగా, యుగ పురుషుడిగా, యుగాలకు తరతరాలకు కూడా తన యొక్క శరీరాన్ని యోగ విద్యతో చాలిస్తానని, నేను భగవంతులో లీనమయ్యే ఆ విద్య కూడా నాకు తెలుసు కాబట్టి నా మరణానంతరం నా ఎముకలన్నింటినీ కూడా ప్రోగేసి ఒక గొప్పదైన శక్తివంతమైన ఆయుధాన్ని తయారు చేయండి. ఆ ఆయుధమే వజ్రాయుధం. ఆ వజ్రాయుధాన్ని విశ్వకర్మ తయారు చేశాడు. అలా తయారు చేసినటువంటి వజ్రాయుధంతో వృత్తాసుర వధ జరగాలి అనేది స్వామివారి యొక్క సంకల్పం. వృత్తాసురుడు శక్తివంతమైన ఆటమిక్ పవర్. ఆ ఆటమిక్ పవర్ని అంతే శక్తివంతమైనటువంటి వేరొక ఆయుధం, ఆ ఆయుధం, ఆ పవర్ ఎక్కడ ఉంది? దధీచి మహర్షి యొక్క వెన్నుముకలో ఉంది. ఇది చెప్పినటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఆ రకంగా ఈ వజ్రాయుధం తయారు చేసుకున్నాక దేవదానవ యుద్ధం మరలా ప్రారంభమైంది. వృత్తాసురుడి మీదకి ముందు ఓడిపోయింది, ఇప్పుడు వెళ్ళాడు. ఎందుకు? ఆ శక్తి ఏంటి? ఆ శక్తి ఏంటి? వజ్రాయుధం. అది ఎలా తయారైంది? దధీచి మహర్షి యొక్క శక్తి వెన్నుముకలో ఉన్నటువంటి పవర్ వల్ల. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, నారాయణ కవచం.
నారాయణ కవచం, యోగమాయ, మహాపురుష విద్య అనేవి ఇంద్రుడికి పూర్వము యజ్ఞ ఫలితంగా వస్తాయి. ఈ నారాయణ కవచం ఏం చేస్తారంటే, నారాయణ కవచం ఈ నారాయణ కవచము సృష్టిని ఆవరించి ఉన్నటువంటి ఈ అణు సమాహారాన్ని, దిగ్బంధించిన అణు సమాహారాన్ని ఎదుర్కోవడానికి కవచంగా ఉంటుంది నారాయణ కవచం. ఈ నారాయణ కవచ విద్య ఇతనికి రావడం వల్ల దేవదానవ యుద్ధం జరిగేటప్పుడు, వృత్తాసురుడితో హోరాహోరీ యుద్ధం జరుగుతున్నప్పుడు వృత్తుడికి కోపం వచ్చి ఇంద్రుడిని అమాంతం ఏం చేస్తాడంటే మింగేస్తాడు. చాలా వృత్తాసురుడు అంటే ఆవరించేస్తాడు, మొత్తం కమ్మేశాడు. ఆ కమ్మేయడంలో భాగంగా ఇంద్రుడిని మింగేశాడు. ఇప్పుడు మీకు చెప్పిన నారాయణ కవచ విద్య ఏం చేస్తుందంటే ఇంద్రుడి పాలిట ఒక మహా వరంగా పరిణమిస్తుంది అనమాట. నారాయణ కవచం రాకపోతే ఇంకా ఇంద్రుడి యొక్క గతి ఇంకంతే. ఆ నారాయణ కవచ విద్య రావడం వల్ల ఇంద్రుడు ఏం చేశాడు, తనని దధీచి మహర్షి త్యాగం వల్ల తయారు చేసుకున్న వజ్రాయుధంతో పాటు ఎవరు మింగేశారు, వృత్తాసురుడు మింగేశాడు. ఈ నారాయణ కవచాన్ని పఠిస్తూ వృత్తాసురుని యొక్క కడుపులో నుంచి ఒక్కసారి బయటికి చీల్చుకుంటూ వచ్చేస్తాడు. దేనివల్ల తనకున్నటువంటి యోగమాయ, మహాపురుష విద్య, నారాయణ కవచ ఫలితంగా బయటికి వచ్చినాక అత్యంత శక్తివంతమైనటువంటి వజ్రాయుధంతో మహావిష్ణువును ఒకసారి తలుచుకొని ఈ వృత్తాసుని యొక్క తలను నరికి, వృత్తుని యొక్క తేజస్సు కూడా మళ్ళా నారాయణ అంశే. ఈ వృత్తాసుడు కూడా పూర్వం చిత్రకేతు అనే రాజుగా ఉంటూ శివుని యొక్క పార్వతక శాపానికి గురై ఈ రకంగా మళ్ళా వృత్తాసుడిగా జన్మిస్తాడు. ఇది ఒక కథ. ఈ రకంగా వృత్తాసుని సంహారం జరుగుతుంది ఇంద్రుడి చేత. అయితే మరలా వృత్తాసుని మరణం వల్ల మరలా బ్రహ్మహత్యా పాతకం, ముందు విశ్వరూపుడు, ఇప్పుడు వృత్తాసురుడు, బ్రహ్మహత్యా పాతకం ఇంద్రుడికి చుట్టుకుంటుంది. మళ్ళీ బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోవడంతో మానసరోవరంకి వెళ్ళి పుష్పపు తూలులో ఉండి ఆ పుష్పపు రంధ్రాల్లో దాక్కుని ఇంద్రుడు తపస్సు చేశాడని, ఈ మధ్య కాలంలో చాలా మంది సత్పురుషులు ఇంద్ర పదవిని అలంకరించి లోకాన్ని పాలించారని, ఆ మధ్యలో ఎవరెవరు ఇంద్ర పదవిని పాలించారో ఏమిటనేది తరువాత స్కందాల్లో మనకు వస్తుంది. ఈ రకంగా వృత్తాసుర వధతో, దధీచి త్యాగంతో మనకి భాగవతం యొక్క 6వ స్కందం ముగుస్తుంది. కేవలం మీకు తెలుసుకోవడం వరకే. చూడండి, విశ్వరూపుడు, 3 తలల దేవుడు, 3 తలల జ్ఞాని, 3 తలల నుంచి 2 తలల నుంచి ఉత్తమత్వం వచ్చిన, ఒక తల నుంచి రాక్షస క్షేమం కోరుకోవడం వల్ల ఇంద్రుడు అతను సంహరించాల్సి వచ్చింది. ఇంద్రుడు సంహరించడంతో త్వష్ట ప్రజాపతి, తన విశ్వరూప తండ్రి త్వష్ట ప్రజాపతి ఆగ్రహంతో, బాధతో గొప్పదైన భీషణమైన హోమం చేయడం వల్ల హోమం నుంచి ఈ వృత్తాసురుడు జన్మించాడు. మీరు అందుకే వృత్తాసురుడిని ఒక సింబాలిక్ గానే చూపించాను తప్ప మనిషి రూపంలో చూపించలేదు. నారాయణ కవచం ఇంద్రుడిని కాపాడింది. ఇది ఉంది. అశ్విని దేవతలకు దధీచి మనసు బోధించినటువంటి ఆ విద్య స్కల్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇది మొత్తం మాయ కమ్మి వేసేసి 3 లోకాలని కూడా. ఇలాంటి పరిస్థితి మనకు చాలాసార్లు విశ్వంలో జరిగింది. అంటే విశ్వంలో జరిగే అణు విస్ఫోటన సిద్ధాంతం మనం చెప్పుకున్నాం, బిగ్ బ్యాంగ్ థియరీ మనం చెప్పుకుంటున్నాం కదా. వీటన్నిటికీ ఆధారాలు మన దగ్గర ఉన్నాయి, ఆనాడు ఉన్నాయి. అయితే మీకు ప్రతిసారి చెప్తుంది ఏంటంటే, భారతీయులకి చారిత్రక స్పృహ లేకపోవడం వల్ల, ఆనాటి విషయాన్ని చక్కగా గ్రంథస్థం చేయలేకపోవడం వల్ల మధ్యలో పరికల్పనలు, హైపోథిసిస్, అంటే ఎట్లా జరిగింది, ఇలా జరిగి ఉండవచ్చు అనేటువంటి కొన్ని చేరడం వల్ల మనకి ఆ అకౌంటబిలిటీ, ఆ విశ్వసనీయత అనేది కొంత లేకపోవచ్చు. కానీ ఆధారాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. దధీచి యొక్క త్యాగం, ఈ ఎముకలలో ఏముంది, వృత్తాసురుని శక్తి అయినటువంటి ఆటమిక్ పవర్ని ఢీకొనే శక్తి ఉంది. కాబట్టి దధీచినే
ఎన్నుకున్నారు విష్ణుమూర్తి. ఆ రకంగా దధీచి మహర్షి యొక్క జన్మ చరిత్రలో శాశ్వతం. విశ్వరూపుడితోనే మనకి ఈ మొత్తం గాథ అంతా కూడా జరిగింది. ఈ రకంగా భాగవతంలోని 6వ స్కందం మనకి చాలా చక్కనటువంటి విశ్వ పరిజ్ఞానాన్ని తెలియజేసింది. ఇక భాగవతంలో తదుపరి భాగం 7వ స్కందం. 7వ 8వ స్కందాలు రెండు చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ విశ్వజ్ఞానాలైతే ఈ రెండు భాగవతోత్తముల యొక్క గుణగణాన్ని కీర్తించే గొప్ప అధ్యాయాలు. 7వ స్కందము 8వ స్కందం ఈ రెండు కూడా చాలా జాగ్రత్తగా మననం చేసుకుంటూ తరతరాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు భాగవతం అంటే ఈ 2 స్కందాలే. రాబోయే 7వ స్కందము, ఆ తదుపరి రాబోయే 8వ స్కందము, ఈ 2 స్కందాలని మనం చాలా డీటెయిల్గా చూద్దాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంతవరకు వేదవ్యాస మహర్షి యొక్క సంస్కృత ప్రణీతమైనటువంటి భాగవతమే ప్రామాణికంగా వెళ్ళింది. 7వ స్కందము నుంచి వేదవ్యాస భాగవతంతో పాటు దానికి ధీటైన దానిని మైమరిపించే మనవాడైనటువంటి మన తెలుగు బమ్మెర పోతన మహర్షులు, సహజ కవీంద్రులు వారి యొక్క శ్రీమదాంధ్ర భాగవతాన్ని కూడా జోడించి మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ రోజుతో 6వ స్కందంతో ముగిద్దాం. రేపంతా మీకు 7వ స్కందమే ఉంటుంది. ఆ తదుపరి 8వ స్కందం. ఈ రెండు అయినాక ఆ తర్వాత మిగిలి వచ్చినవన్నీ కూడా ఓన్లీ శ్రీకృష్ణుని యొక్క గాథలే, శ్రీకృష్ణుని యొక్క లీలా మానస గాథలే మనం వింటాం. ఓం నమో నారాయణ.